దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మనం విందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఈ రాత్రి మన యొక్క లేఖన అంశం ఏంటంటే సువార్త. ఏంటండి? సువార్త. లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి. ఆ వార్త కాదు ఇది. ఇక్కడ రాయబడిన మాట సువార్త. ఇంగ్లీష్ భాషలో ఏమని రాయబడిందంటే క్రైస్ట్ గాస్పెల్ అని రాయబడింది. అంటే క్రీస్తు సువార్త. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గూర్చినటువంటి సువార్త విషయంలో అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు సిగ్గుపడే వ్యక్తిని నేను కాను అంటాను. అంటే చాలామంది ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు సిగ్గుపడతారు. ఎందుకంటే ఎవరైనా అనుకుంటారేమో, చూసినోడు దేవుడి గురించి చెబుతుంటే అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఏంటి నువ్వు కూడా యేసు ప్రభు గురించి చెబుతున్నావు ఏంటి అని. నేను కూడా ప్రభువుని అంగీకరించినటువంటి కొత్తలో దేవుడి గురించి చెప్పాలంటే భయపడేవాడిని. బైబిల్ తీసుకెళ్దాం అనుకున్నా కూడా భయం వేసేది. చొక్కా పైకి లేపి లోపల బైబిల్ పెట్టి వెళ్ళేవాడిని. ఎవరు అనుకుంటారేమో నన్ను చూసి ఏంటి నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు అని అనిపించేది. కానీ తర్వాత కాలంలో దేవుడు కృపను బట్టి దేవుడు ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే పౌలు గారు అంటారంటే స్వార్థ గురించి నేను సిగ్గుపడను. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు స్వార్థ విషయంలో సిగ్గుపడనని చెబుతున్నాడంటే, ఆ స్వార్థ నమ్మేటటువంటి ప్రతివానికి, కుల, మత, వర్గ, వర్ణ, జాతి, రాష్ట్రాలు, దేశాలు అనే భేదం లేకుండా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు సెలవులో నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఈ లోకంలో నశించిపోతున్న రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు అని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మే వాళ్ళలో మొదట ఎవరున్నారని వాక్యం చెబుతారంటే యూదులు ఉన్నారట. ప్రభువుని అంగీకరించినటువంటి వారు మొట్టమొదటి ఎవరంటే యూదులు. అంటే యూదులు అందరూ అంగీకరించారు, కొంతమంది ప్రభువుని అంగీకరించారు ఆనాటి కాలంలో కూడా. కనుక మొదట ఎవరు అంటే యూదులు, తరువాత గ్రీకు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయటం అది దేవుని శక్తి. సువార్త ఏంటంటే దేవుని శక్తి అండి. నమ్మేటటువంటి ప్రతి ఓడికి కూడా, యూదుడైనా గ్రీకు దేశస్థుడైనా ఎవరైనా లేదు. ఆనాటి కాలంలో యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్థులు ఉన్నారు. ఈనాడు యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్థులు ఉన్నారు. అనేక రకాలైనటువంటి దేశాలలో ప్రజలు ఉన్నారు. ఎవరికైనా కూడా అది ఏంటి అంటే దేవుని శక్తి, సువార్త. అదేంటారా? చాలామంది ఏమంటారంటే మతాన్ని మారుస్తున్నారు, మీరు బలవంతపు మతం మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. బలవంతంగా మత మార్పిడి చేయడం అంటే ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టడం, అది బలవంతపు మత మార్పిడి. ఎవరు కూడా ఒక వ్యక్తిని బలవంతంగా దేవునికి సన్నిధి తీసుకొని రాలేదు. మరి ఏమిటి దేవుని యొక్క సన్నిధికి, మందిరానికి, ప్రార్థనకి తీసుకొని వచ్చేది ఏంటి? సువార్త. ఎందుకని తీసుకొస్తుందంటే అది గాడ్ పవర్, దేవుని శక్తి.
దేవుని శక్తి ముందు ఏ శక్తి ఏ వ్యక్తిని కూడా ఆపలేవు దేవునికి సన్నిధి రాకుండా. అర్థమైందంటారా? పౌలు గారిని నువ్వు ఆ ప్రాంతం వెళ్ళొద్దు, ఆ ప్రాంతం వెళ్తే నువ్వు చచ్చిపోతావు, నేను చంపుతారు, నువ్వు పోవద్దనంటే నేను వెళ్తా అన్నాడు పౌలు. రోమాకి ప్రయాణమయ్యారు పౌలు గారు. ఈ రోమిలికి రాసిన పత్రిక రాసిన సమయంలో రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రోమా పట్టణానికి పౌలు గారి ద్వారా వెళ్ళినప్పుడు ఫిబే సంఘ పరిచారకుడు రాలు ఆమె ద్వారా వెళ్ళినప్పుడు అప్పుడు పౌలు గారు ఈ రోమా ప్రాంతాన్ని సందర్శించలేదు. కానీ ఆ తర్వాత నీరో చక్రవర్తి పరిపాలన కాలంలో పౌలు గారిని నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నీరో గారు అతన్ని ఏం చేశారంటే తన యొక్క శిరస్సులను ఛేదించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు పౌలు గారు హతసాక్షి అయ్యారు. కనుక నువ్వు వెళ్ళొద్దు పౌలు రోమాకి అని అక్కడ వాళ్ళు వేడితే, మీరు ఏడ్చి నన్ను బాధపెట్టదు, నేను వెళతానని పౌలు గారు రోమాకు ప్రయాణమయ్యారు. 3 మిషనరీ ప్రయాణాలు చేసినటువంటి పౌలు గారు 4వ ప్రయాణం ఆయన రోమాకు ప్రయాణం వెళ్ళారు. చివరి దినాల్లో పౌలు గారు రోమాకు పత్రిక రాయకముందే రోమా ప్రాంతంలో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. కనుక దేవుని శక్తి అండి. అదేంటంటారు? కొంతమంది అంటారు, కొంతమంది కొంతమంది వాక్యం పట్ల అవగాహన లేని వాళ్ళు విమర్శిస్తారు. అదేంటంటారు? ఎలా మాట్లాడతారంటే ఏదో ఫోన్ ముందు పెట్టి ఫోన్లో వాక్యం చెప్తే ఆ యూట్యూబ్ ద్వారా వెళ్తే ఏంటండి ఏం ఉపయోగం అని అంటారు. అదేంటంటారా? కనుక ఈనాడు మానవుడు వెళ్ళలేనటువంటి ప్రాంతాలకి ఇంటర్నెట్ ద్వారా దేవుని వాక్యం వెళ్తుంది. ఇళ్లలోకి వెళ్తుంది దేవుని వాక్యం. అర్థమైందంటారా? సువార్త అనేది ఎలా వెళ్తుందంటే ఈ దినాల్లో వేగంగా వెళ్తూ ఉంది. ఇక్కడుండి మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఎక్కడో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం వాళ్ళని ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది, వాళ్ళని ఆకర్షిస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి విషయాలను దేవుడు తెలియజేసి వారు ప్రభువుని అంగీకరించే విధంగా చేస్తారు. అది దేవుని శక్తి, మనుషుల శక్తి కాదు. కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, ఆ చిన్న ఫోన్ ఏం చేసిద్దండి అని. చిన్న ఫోనే కంటే అదేం చేసిద్దని. చిన్న ఫోన్ చిన్నదే కానీ ఆ ఫోన్లో నుండి పరిశుద్ధాత్మ సహాయంతో దైవజనుడి ద్వారా వెళ్ళేటటువంటి వాక్యం అనేది శక్తివంతది. అది దేవుని శక్తి. స్వార్థ అంటే ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తి. అందుకని కొరింథీ రాసిన పత్రిక కూడా వాక్యం రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యం సిలువను గూర్చినటువంటి వార్త నశించున్నటువంటి ప్రజలకు వెరితనం కానీ రక్షించబడుతున్న వారికి దేవుని యొక్క శక్తి. నమ్మనటువంటి వాడికి వెరితనం సిలువ, ప్రభు త్యాగం. దేవుడేంటి? మానవుడిగా రావడం ఏంటి? సెలవులో ప్రాణం పెట్టడం ఏంటి? రక్తం కార్చడం ఏంటి? దేవుడు అనేవాడు ఆ విధంగా ఇబ్బంది పడటం ఏంటి అనేటటువంటి ఆలోచన. కానీ దేవుడు మానవుడి యొక్క పాపాన్ని తీసివేయడానికి నరరూపధారిగా వచ్చాడు. మనకు బదులుగా తాను బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు. నరకం నుంచి మనం రక్షించి నిత్యాగ్నికి వెళ్లకుండా ప్రభు కాపాడాడు అనేటువంటి ఆలోచన ఉండదు చాలామంది. అంటే మనం ఎప్పుడూ ఆ విధంగా చూడలేదు కదా. మనం చూసినటువంటి విధానం వేరు, దేవుడిని మనం చూసిన విధానం వేరు. మన దృష్టిలో దేవుడు అంటే
మనకి ఎప్పుడు కూడా మేలు చేసేటటువంటి వాడిగా కనపడతాడు దేవుడు. అంటే మన దృష్టిలో దేవుడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దేవుడిని చూసేసరికి ఆయన నిస్సహాయుడుగా ఇబ్బంది పడుతూ రక్తం కార్చి ఉన్నటువంటి ఆ యొక్క పిక్చర్, ఆ ఇమేజ్, ఆ బొమ్మ మనం చూసేసరికి మనకు అర్థం కాదు. ఇదేంటి ఇంత నిస్సహాయుడుగా, ఇంత రక్తం కార్చి, ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే నన్నేం రక్షిస్తారు అనేటటువంటి భావన ఉండదు. విమర్శించేవాడు కూడా ఉన్నారు స్వార్థ విషయంలో. 3 మేకులు తీసుకునేటువంటి వాడు మమ్మల్ని రక్షిస్తాడు. 3 మేకులు తీసుకునేవాడు రక్షించడం కాదు, అసలు 3 మేకులు ఎందుకు కొట్టబడ్డాయి అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. అందుకే స్వార్థ అనేది నశించిపోయి నిత్య నరకానికి, తీర్పులోకి వెళ్ళేవాడికి వెళతాను. అదే రక్షించబడాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను ప్రభు కొరకు జీవించాలి, నేను ఈ లోకంలో చనిపోతే ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగిన వాడికి అది రక్షణ అనేది దేవుని యొక్క శక్తి. దేవుని శక్తి అండి రక్షణ. ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి తమ జీవితాలు మార్చుకొని ప్రభువు కొరకు జీవించున్నటువంటి వాళ్ళు ఎంతోమంది. అదేంటంటే కనుక చెప్పేటటువంటి వ్యక్తులు లేదు. శక్తి ఎక్కడ ఉందంటే చెప్పే వ్యక్తులు లేదు. చెబుతున్నటువంటి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి లేఖనం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది దేవుని శక్తి. అందుకని వాక్యంలో ఏమని రాబడింది? నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు శుద్ధ వంటిది కాదు. అగ్ని లాంటి మాట. అందుకనే ఆ అగ్ని లాంటి మాట ఎంత దూరమైన వెళ్ళింది. దాన్ని అంగీకరించాలంటే మనసు కలిగినటువంటి మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని దహించి వేసింది, పాపాన్ని కాల్చివేసింది, శుద్ధి చేసింది, అతన్ని ప్రభు కొరకు నిలబెట్టి. కనుక సువార్తలో ఏముందంటే శక్తి ఉంది. యెరూషలేములో ప్రకటించబడినటువంటి ఆ సువార్త, యెరూషలేము, యోదాయ, సమరయ, క్రీస్తు శకం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడుతో నింపబడినటువంటి శిష్యులు తర్వాతి కాలంలో స్వార్థ నిమిత్తం వారు చెదరగొట్టబడి మన భారతదేశానికి కూడా స్వార్థ వచ్చింది. చాలామంది మూర్ఖులకు తెలియని విషయం ఏంటంటే బ్రిటిష్ వారి ద్వారా స్వార్థ వచ్చింది అంటున్నారు. 18వ సంవత్సరంలో స్వార్థ రావడం కాదు. క్రీస్తు శకం ఇంచుమించు 50-52 సంవత్సరాలప్పుడే భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి శిష్యుడైనటువంటి తోమా గారి ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమ, 12 మందిలో ఒక వ్యక్తి తోమ ద్వారా మన భారతదేశానికి కేరళ రాష్ట్రం నుండి తమిళనాడు, మద్రాసు ప్రాంతానికి అప్పుడే సువార్త వచ్చింది. కనుక అప్పుడు వచ్చింది భారతదేశానికి సువార్త. యేసుక్రీస్తు దేవుడని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రభుని అంగీకరించారు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పటికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకూడదని మిషనరీని వాళ్ళు ఇబ్బంది పెట్టారు. వాళ్ళు మిషనరీని సువార్త ప్రకటించడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే దేవుని వాక్యం శక్తి కలిగింది, ఆ వాక్యం ప్రజల్లో స్వేచ్ఛ ఇచ్చిందని లేఖనంలో రాయబడదు. అందుకని ప్రభువారు ఏమని చెప్పారు? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిందని చెప్పాడు. సత్యం అనేది స్వతంత్రులు చేసింది. ఏంటి సత్యం? వాక్యం స్వతంత్రాన్ని ఇచ్చింది. కనుక బ్రిటిష్ వారు భారతదేశంలో స్వార్థకు అనుమతి ఇవ్వలేదు. విలియం కేరీ బృందాన్ని ఇబ్బంది పెట్టారు. వారికి స్వార్థ ప్రకటించడానికి అనుమతి ఇవ్వకుండా కఠినంగా వాళ్ళు ప్రవర్తించారు. ఈనాడు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చినటువంటి క్రీస్తు సువార్త, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సువార్త నేడు భారతదేశం అంతా కూడా వ్యాపించింది. కనుక నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చినటువంటి ఈ సువార్తను మనం ఇతరులకు ఏం చేయాలంటే తెలియజేయాలి, ప్రకటించాలి. ఎందుకు సువార్తను మనం ప్రకటించాలి? అది దేవుని శక్తి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారికి సువార్త అనేది దేవుని యొక్క శక్తి.
ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారో వారికి సువార్త అనేది వెర్రితనం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? నా మాట విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుల్లా ఉంటాడు. నా మాట వినకుండా ఉన్నటువంటి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి వాడిగా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు మాట సువార్త కాబట్టి ఆ మాటతో జీవితాలు కట్టుకుంటే బండ మీద ఇల్లు ఎట్టడంతో స్థిరంగా మన జీవితాలు స్థిరంగా ఉంటాయి. ఆళ్ళ మాటలని మన జీవితంలో ఉంటే ఇసుక మీద ఇల్లు కడితే ఎలా కూలిపోద్దో మన జీవితాలు కూడా అలాగే కూలిపోయి లోపల కలిసిపోదు. కనుక సువార్తకి ఏముందంటే శక్తి ఉంది. అది దేవుడి శక్తి, మానవుడి శక్తి కాదు. ఈనాడు ఎంతోమంది ప్రభువుని అంగీకరిస్తున్నారు, రక్షించబడుతున్నారు, తమ జీవితాన్ని మార్చుకుంటున్నారు, తమ పాపాన్ని విడిచిపెడుతున్నారు, మూర్ఖత్వం నుండి బయటకు వస్తున్నారు. అంటే అది మానవుడి గొప్పతనం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు గొప్పతనం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి సువార్త. ఒకప్పుడు సువార్తను వ్యతిరేకించి యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పౌలు గారిని ప్రభు రక్షించుకొని తన సువార్తకు సాధనంగా చేసి రోమా ప్రాంతంలో కూడా పత్రిక రాయించడానికి ప్రభు సహాయం చేశారు. కనుక సువార్తల గురించి మనం సిగ్గుపడకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు సువార్తను నమ్మినప్పుడు ఆ సువార్త ద్వారానే దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, రక్షణ కలగజేస్తాడు, సాల్వేషన్ ఇస్తాడు మానవుడికి. ఎందుకు అంటే ఆ సువార్తే దేవుని శక్తి. సువార్తలో ఉందండి శక్తి, మానవుల్లో ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుడిని బోరగా వాడుకొని దైవజనుల నుండి మాట్లాడతాడు. అప్పుడు ఆ మాటకి దేవుని యొక్క శక్తి ఉంది. అది దేవుని శక్తి. కనుక ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించేట్ల ప్రజలు సువార్త వ్యాప్తి చెందుతూ ఉంది. శబ్దం ద్వారా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంది. ఈనాడు ఇంటర్నెట్ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించబడతా ఉంది. కానీ నమ్మేవాడు నమ్ముతున్నాడు, నమ్మనివాడు నమ్మట్లేదు. అందుకే ప్రభు ఏమని చెప్పారు? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. కనుక చెప్పటం మన పని. ఎందుకంటే సువార్త రక్షణ కలుగజేసింది. అది యేసుక్రీస్తు సువార్త. ఎందుకంటే ఆ సువార్తలో దేవుని శక్తి ఉన్నదా. ఎవరైతే ప్రభువుని అంగీకరించాలనుకుంటారో వారికి దేవుని శక్తి సువార్త. ఎవరైతే అంగీకరించకూడదు అనుకుంటారో వారికి అది వెరితనం. పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు లుదియా అనే స్త్రీ, ఆమె హృదయం తెరవబడింది. పౌలు గారు చెప్పిన మాటల మీద ఆమె దృష్టి పెట్టింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, రక్షించాడు. బలవంతంగా యేసుక్రీస్తు ప్రభు నీలోకి వచ్చి నిన్ను పట్టుకొని రక్షించడం. దేవుడు మానవుడికి స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని వినియోగించుకుంటావా, దుర్వినియోగం తీసుకుంటావా అనేది నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు మనిషిని స్వతంత్రంగా సృష్టించాడు, స్వేచ్ఛగా సృష్టించాడు. దాన్ని వినియోగించుకుంటే వినియోగించుకోకపోతే దాని ద్వారా నువ్వు ఇబ్బంది పడతావు. కానీ నీ విషయంలో దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో రోమి రాసిన పత్రికలో నుండి ప్రభు మనతో మాట్లాడడం ఏంటంటే యేసుక్రీస్తుకు వచ్చినటువంటి సువార్త రక్షణ కలగజేసింది. అది దేవుని శక్తి కాబట్టి, మానవుడి శక్తి కాదు. మానవుడు ఏమీ చేయలేడు, తోటి వ్యక్తి రక్షించలేడు. ఎందుకంటే గుడ్డోడు గుడ్డువాడికి త్రోవ చూపితే ఇద్దరు గుంటలో పడతారు. ఒక పాపి మరో పాపిని నువ్వు ప్రభుని అంగీకరించు, నువ్వు దేవుని తెలుసుకో అంటే ఎలా రక్షించబడతాడు? వాక్యం శక్తి కలిగింది. ఆ వాక్యం సువార్త. అది యేసుక్రీస్తు శిలువను గూర్చిన సువార్త. శిలువలో ప్రభు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడు అవడం ద్వారా ఈనాడు మన దగ్గరికి ఆ శిలువ సువార్త, యేసుక్రీస్తు సువార్త మన దగ్గరికి వచ్చింది.
కనుక మన దగ్గరికి వచ్చిన దాన్ని అంగీకరించుదామా వద్దందామా అనేది మన ఇష్టం. నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడతావు, నమ్మకపోతే నీవు శిక్షించబడతావు అని ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. కనుక సువార్త గొప్పది, అది యేసుక్రీస్తుకు వచ్చినటువంటి శిలువ సువార్త. దాని విషయంలో మనం సిగ్గుపడకూడదు, ఎందుకంటే మనం రక్షించింది ఆ సువార్త. ఆ సువార్తే దేవుని శక్తి. కనుక ప్రభు ఈ రాత్రి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రియ గ్రామ ప్రజలారా, యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు. ప్రభుని అంగీకరిస్తే, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రభుని రక్షిస్తాడు. అందుకని వాక్యం రాయబడి ఉంది, అయ్యో నేను ఉపదేశాన్ని ఎట్లా త్రోసివేశాను. నేడు అనేటటువంటి ఒక రోజు చాలామంది ఎందుకు నేను దేవుని వాక్యం వినలేదు, ఎందుకు మందిరానికి వెళ్ళలేదు, ఎందుకు ప్రభు అని యేసుక్రీస్తు సువార్త నమ్మలేదు, బాప్తిసం తీసుకోలేదు అని బాధపడతాం. ఎందుకంటే నోవహు గారు ఓడలోకి వెళ్ళిన తర్వాత వర్షం కురిసిన తర్వాత ఎంతమంది చనిపోయారు? ఉన్నవాళ్ళు మొత్తం జలప్రయాణం ద్వారా కొట్టుకొని పోయి చచ్చిపోయారు. కనుక ఓడలోకి రాకముందు దేవుడు చెప్పినటువంటి మాటలు వినకుండా నిర్లక్ష్యపరిచిన తర్వాత ఓడలోకి వెళ్ళారు, వర్షం పెరిగింది, పర్వతాలు మునిగిపోయేంత వానలు వచ్చాయి. అంతసేపు నీరు ఆనాడు అంగీకరించరు. ఈనాడు దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రక్షణ అనే ఓడ ఉంది. ఆ ఓడలోకి వస్తే తప్పించబడతాం నిత్య నరకం నుండి, ఈ లోకంలో రాబోతున్న ఉగ్రత నుండి. కనుక ప్రభువుని అంగీకరించండి, దేవుని వాక్యం వినండి, రక్షణ పొందుకోండి. దేవునికి సన్నిధికి రండి, ఆయన మాటలు వినండి. అట్టి కృప ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.